సో ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఐ విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి నాకు సలహా ఇచ్చేసి ఉంటారు. వి విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి మాకు సలహా ఇచ్చేసి ఉంటారు. యు విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి మీకు సలహా ఇచ్చేసి ఉంటారు. దే విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి వారికి సలహా ఇచ్చేసి ఉంటారు. బాయ్స్ విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి బాలురకు సలహా ఇచ్చేసి ఉంటారు. ఓకే, రేపు ఈ సమయానికి బాలురకు సలహా ఇచ్చేసి ఉంటారు. హీ విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి అతనికి సలహా ఇచ్చేసి ఉంటారు. ఓకే, ఇక్కడ ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే వర్బ్స్ అనేవి రీప్లేస్ చేయాలి. ఓకే, వర్బ్ అనేది రీప్లేస్ చేసి వేరే వర్బ్స్ని ఇదే వాక్యాలలో ఉంచి మీరు ఈ వాక్యాలను చదివి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా చేయండి. అలా వర్బ్స్ని రీప్లేస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ షీ విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి ఆమెకు సలహా ఇచ్చేసి ఉంటారు. ఇట్ విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి దీనికి సలహా ఇచ్చేసి ఉంటారు. రామా విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి రాముడికి సలహా ఇచ్చేసి ఉంటారు. సీత విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి సీత సలహా ఇచ్చేసి ఉంటారు. ఓకే, రేపు ఈ సమయానికి సీతకు సలహా ఇచ్చేసి ఉంటారు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. షెల్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి నాకు సలహా ఇచ్చేసి ఉంటారా? షెల్ వి హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి మాకు సలహా ఇచ్చేసి ఉంటారా? విల్ యూ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి మీకు సలహా ఇచ్చేసి ఉంటారా? విల్ దే హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి వారికి సలహా ఇచ్చేసి ఉంటారా? విల్ బాయ్స్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి బాలురకు సలహా ఇచ్చేసి ఉంటారా? విల్ హీ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి అతనికి సలహా ఇచ్చేసి ఉంటారా? విల్ షీ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి ఆమెకు సలహా ఇచ్చేసి ఉంటారా? విల్ ఇట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి దీనికి సలహా ఇచ్చేసి ఉంటారా? విల్ రామా హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి రాముడికి సలహా ఇచ్చేసి ఉంటారా? విల్ సీత హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి సీతకు సలహా ఇచ్చేసి ఉంటారా? సో ఇలా ఇప్పుడు నెగటివ్ సెంటెన్సెస్ చూసినట్లయితే ఐ వోంట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి నాకు సలహా ఇచ్చి ఉండరు. వి వోంట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి మాకు సలహా ఇచ్చి ఉండరు. యు వోంట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి మీకు సలహా ఇచ్చి ఉండరు. దే వోంట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. దే వోంట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్ అంటే రేపు ఈ సమయానికి వారికి సలహా ఇచ్చి ఉండరు. బాయ్స్ వోంట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి బాలురకు సలహా ఇచ్చి ఉండరు. హీ వోంట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి అతనికి సలహా ఇచ్చి ఉండరు. సో ఇలా
షీ వోంట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి ఆమెకు సలహా ఇచ్చి ఉండరు. ఇట్ వోంట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి దీనికి సలహా ఇచ్చి ఉండరు. రామా వోంట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి రాముడికి సలహా ఇచ్చి ఉండరు. సీత వోంట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి సీతకు సలహా ఇచ్చి ఉండరు. ఓకే, సో నెగిటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే వోంట్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి నాకు సలహా ఇచ్చి ఉండరా. వోంట్ వీ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. వోంట్ వీ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి మాకు సలహా ఇచ్చి ఉండరా. వోంట్ యూ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు మీకు ఈ సమయానికి సలహా ఇచ్చి ఉండరా. అలా. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. వోంట్ దే హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి వారికి సలహా ఇచ్చి ఉండరా. వోంట్ బాయ్స్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి బాలురకు సలహా ఇచ్చి ఉండరా. వోంట్ హీ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి అతనికి సలహా ఇచ్చి ఉండరా. వోంట్ షీ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి ఆమెకు సలహా ఇచ్చి ఉండరా. వోంట్ ఇట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి దానికి సలహా ఇచ్చి ఉండరా. వోంట్ రామా హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి రాముడికి సలహా ఇచ్చి ఉండరా. వోంట్ సీత హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైమ్. రేపు ఈ సమయానికి సీతకు సలహా ఇచ్చి ఉండరా. సో ఇలా చెప్పుకోవచ్చు. మీరు చేయవలసిన పనిని మర్చిపోకండి. ఇందులో ఉన్నటువంటి వర్బ్ ఏంటంటే వర్బ్ ఇందులో అడ్వైజ్డ్. దీనికి బదులుగా వేరే వర్బ్స్ని మీరు రీప్లేస్ చేసి ఇదే వాక్యాలని తిరిగి చదివే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి. ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.